బాహుబలి సినిమాలో శివగామి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. రమ్యకృష్ణ తన నటనతో శివగామి పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందంటే ప్రేక్షకులే కాదు దర్శకుడు రాజమౌళి కూడా ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాడు. ఇటీవలే మిమ్మల్ని కాకుండా ఈ పాత్ర కోసం వేరొకరి దగ్గరికి వెళ్ళినందుకు క్షమించమని సభాముఖంగా కూడా అడిగేశాడు జక్కన్న. శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణ కంటే ముందు ముగ్గురిని సంప్రదించారు. ఈ సినిమాని భారతదేశం మొత్తం విడుదల చేయాలనే ఆలోచన ఉండటంతో హీరోయిన్స్ శ్రీదేవి, టబుని అడిగారు. వాళ్ళు చేస్తే రీచబిలిటీ బాగుంటుందని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ పాత్రలు వాళ్ళు చేయలేకపోయారు. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మిని అడిగారంట. కానీ తన వయస్సుకి మించిన పాత్ర అయిపోతుందని, ప్రభాస్, రానాకు అమ్మగా నటించడం అంటే అంత బాగోదని పక్కకు తప్పుకున్నారంట. రమ్యకృష్ణ ఎంపికలో ఒక విశేషం ఏమిటంటే శివగామి పాత్రను విన్నప్పటి నుండి రాజమౌళి భార్య రమా రాజమౌళి, కీరవాణి భార్య వల్లి మాత్రం రమ్యకృష్ణ తప్ప వేరొకరు ఈ పాత్రకు న్యాయం చేయలేరని ఘంటాపదంగా చెప్పారంట. అంతెందుకు బాహుబలి 2 ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే మహేంద్ర బాహుబలి అని రమ్యకృష్ణ చెప్పే విధానం ట్రైలర్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్లిందని అప్పట్లో చాలా మంది చెప్పారు. శివగామిగా రమ్యకృష్ణకు సాటి లేరెవ్వరు అని ప్రతి ఒక్కరూ అనుకునేలా రమ్యకృష్ణ తన నటనతో రంజింపచేసిందనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.